చెరువు కింద గ్రామం. వర్షాకాలం నెమ్మదిగా మొదలవుతుంది. చిన్న చిన్న వానలు కురుస్తూ వాతావరణం చాలా చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది. పక్షులు ఈ చిరుజల్లులను ఎంజాయ్ చేస్తూ తమ వ్యాపారాలను ఆనందంగా సాగిస్తూ ఉంటాయి. సాయంత్రం వేళ వానలో చోటు చిలుక వేడివేడి మిరపకాయ బజ్జీలు వేస్తుంటే తుని పిచ్చుక పక్కనే నిప్పుల మీద మొక్కజొన్న కంకులు కాలుస్తూ ఉంటుంది. చిచ్చుకాకి తన స్పెషల్ మసాలా టీ అమ్ముతూ ఉంటుంది. ఊరి పక్షులన్నీ అక్కడ చేరి ఆ సాయంత్రాన్ని ఆస్వాదిస్తూ ఉంటాయి. చోటు చిలుక బజ్జీలు వేస్తూ, రండి రండి, వేడి వేడి మిరపకాయ బజ్జీలు, ఈ చల్లటి వానకి నా బజ్జీలు భలే కాంబినేషన్. తుని పిచ్చుక మొక్కజొన్న కంకులు తిప్పుతూ, నా మొక్కజొన్న కంకుల వాసన చూస్తుంటే మీకే కాదు నాకు కూడా నోరూరిపోతుంది. కొద్దిగా నిమ్మకాయ, ఉప్పు, కారం రాసిస్తాను, తీసుకోండి. ఈ వానలో ఇది తింటే స్వర్గం కనిపిస్తుంది. చిచ్చుకాకి టీ గ్లాసులు ఇస్తూ, నా చిచ్చు స్పెషల్ అల్లం టీ, తాగితే వాన చలి మాయమైపోతుంది. రోజు 10 గ్లాసులు అమ్మేదాన్ని, ఈ వాతావరణం వల్ల ఇప్పుడు 50 గ్లాసులు అమ్ముతున్నాను. నా బిజినెస్ జోరు మీద ఉంది. మహీకృత బజ్జీలు తింటూ, నిజమే చిచ్చు, వాతావరణం చాలా బాగుంది, మీ వ్యాపారాలు కూడా బాగా జరుగుతున్నాయి. ఈ చిన్న వానలు ఎప్పుడు ఇలాగే పడితే బాగుండు. కడుపు నిండా బజ్జీలు తిని, మొక్కజొన్న తిని, టీ తాగి ఇంటికి వెళ్ళి హాయిగా పడుకోవచ్చు. లూసి పౌరం టీ తాగుతూ, అవును, సిటీలో ఉన్న నా ఫ్రెండ్స్ అందరూ వాన పడితే బురద అని, ట్రాఫిక్ అని ఏడుస్తూ ఉంటారు. మన పల్లెటూరి వాన మాత్రం అమృతంలా ఉంటుంది. బుజ్జి పిచ్చుక కంతేస్తూ, అమ్మా, నేను పన్ను కలిసి ఆ వానలో పడవలు చేసి ఆడుకుంటున్నాం. మా పడవ చాలా దూరం వెళ్ళింది. అవును పిన్ని, నేను చేసిన పడవ అయితే ఏకంగా చిన్న పడవని దాటేసి ముందంజలో ఉంది. వానలో ఆడుకోవడం చాలా మజాగా ఉంది. అలా వారం రోజుల పాటు అంతా ప్రశాంతంగా ఆనందంగా సాగిపోతూ ఉంటుంది. కానీ ప్రకృతి ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి తెలుసు. ఒకరోజు రాత్రి వాతావరణం భయంకరంగా మారిపోతుంది. ఆకాశం నల్లటి మబ్బులతో కమ్ముకొని భయానకమైన ఈదురుగాలులతో కుండపోత వర్షం మొదలవుతుంది. ఆ రాత్రి గాలుల తీవ్రతకు చెట్లు వణికిపోతాయి. చిచ్చుకాకి చిన్న టీ స్టాల్ గాలికి కొట్టుకుపోయి నేలమట్టం అవుతుంది. మరుసటి రోజు ఉదయం వర్షం కొద్దిగా తగ్గి సన్నటి జల్లు పడుతూ ఉంటుంది. పక్షులన్నీ బయటకొచ్చి నాశనమైన చిచ్చుకాకి టీ స్టాల్ ముందు గుమికూడతాయి. చిచ్చుకాకి తన షాప్ పరిస్థితి చూసి బోరున ఏడుస్తూ ఉంటుంది. చిచ్చుకాకి తల పట్టుకుని ఏడుస్తూ, అయ్యా దేవుడా, నా టీ స్టాల్ ఎగిరిపోయిందే. రాత్రి నేను వదిలేసి వెళ్ళిన టీ గ్లాసులన్నీ, స్టవ్ అన్నీ ఎగిరిపోయే, బురదలు కలిసిపోయాయే. నేను ఇక వ్యాపారం ఎలా చేసుకోవాలి? నా బ్రతుకు బస్ స్టాండ్ అయిపోయిందే. తుని పిచ్చుక ఓదారుస్తూ, ఏడువకు చిచ్చు, గాలి చాలా తీవ్రంగా ఉంది కదా, నీకు ప్రాణాపాయం జరగలేదు, అది సంతోషం. పోయిన షాపుని మళ్ళీ పెట్టుకోవచ్చులే, ధైర్యంగా ఉండు. అవును చిచ్చు, వర్షం చాలా దారుణంగా పడుతుంది. ఎవరికి ఏ నష్టం వస్తుందోనని నాకు భయంగానే ఉంది. నువ్వు ఏడవకు, మేము నీకు సహాయం చేస్తాం. ప్రకృతి ముందు మనం ఎంత చిన్న వాళ్ళమో అర్థం చేసుకోండి. ఈ వర్షాలు ఎప్పట్లో తగ్గేలా లేవు, అందరూ జాగ్రత్తగా ఉండాలి. చిచ్చుకాకి ఏడుస్తూ తన సామాన్లు వెతుక్కుంటూ ఉంటుంది. మరుసటి రోజు వర్షం మళ్ళీ ఊపందుకుంటుంది. చోటు చిలుక తన బజ్జీల బండిని ఇంటి ముందు పెట్టుకుని జాగ్రత్తగా బజ్జీలు వేస్తూ ఉంటుంది. ఆశతో బన్ను కూడా అక్కడే ఉంటాడు. కానీ హఠాత్తుగా మళ్ళీ ఒక పెద్ద గాలివాన వస్తుంది. చోటు చిలుక ఎంత ప్రయత్నించినా ఆమె కళ్ళ ముందే ఆ బజ్జీల బండి అమాంతం గాలిలోకి ఎగిరిపోయి చాలా దూరంగా వెళ్లి పడి ముక్కలు ముక్కలుగా అయిపోతుంది. చోటు చిలుక భయంతో అరుస్తూ, నా బండి, నా బజ్జీల బండి, అయ్యో, నా పెట్టుబడంతా గాలిలో కలిసిపోయింది. నా గ్యాస్ సిలిండర్, పిండి అన్ని కొట్టుకుపోయాయి. దేవుడా, నన్ను ఎందుకు ఇలా శిక్షిస్తున్నావు? బన్ను చిలుక ఏడుస్తూ, అమ్మా, మన బండి ముక్కలైపోయిందమ్మా. నేను వెళ్ళి తీసుకురావడానికి వెళ్దామనుకుంటున్నా, కానీ గాలి నన్ను కూడా ఎగరేసుకుపోయేలా ఉంది. మన వ్యాపారం పోయిందమ్మా. చోటు చిలుక బన్నుల ఏడుపులు విని తుని పిచ్చుక మాహీగ్రద్ద అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు. చోటు బాధను చూసి వారు కూడా చలించిపోతారు. చోటు, బాధపడకు, నీ బండి పోయిందని నాకు చాలా బాధగా ఉంది. ఈ వానదేవుడికి మన మీద కోపం వచ్చినట్టుంది. నిన్న చిచ్చు షాపు, ఈరోజు నీ బండి. నా మొక్కజొన్న తోట పరిస్థితి ఎలా ఉందోనని నాకు భయం పట్టుకుంది. నేను వెళ్ళి చూసొస్తాను. తుని పిచ్చుక భయంగా తన మొక్కజొన్న తోట దగ్గరికి వెళ్తుంది. అక్కడ పరిస్థితి చూసి ఆమె గుండె ఆగిపోయినంత పనవుతుంది. వర్షపు నీరు పొలంలో నిండిపోయి మొక్కజొన్న చెట్లన్నీ పూర్తిగా మునిగిపోయి నేలమట్టమై ఉంటాయి. పంటంతా నాశనమైపోతుంది.
తుని అక్కడే మోకాల మీద పడిపోయి బోరున ఏడుస్తుంది. బుజ్జి పిచ్చుకొచ్చి తల్లిని పట్టుకొని ఏడుస్తుంది. తుని పిచ్చుక గట్టిగా ఏడుస్తూ, అయ్యో నా పంట, నా కష్టమంతా ఈ నీళ్ళలో కలిసిపోయింది. పగలు రాత్రి కష్టపడి పెంచిన మొక్కజొన్న తోట నీళ్ల పాలైపోయింది. ఇక మనకి తిండి కూడా దొరకదు బుజ్జి. నా వ్యాపారం, నా ఆశలు అన్నీ ఈ వర్షంలో కొట్టుకుపోయాయి. దేవుడా, ఎంత కష్టం తెచ్చావు మమ్మల్ని. బుజ్జి పిచ్చుక కన్నీళ్లతో, ఏడవకమ్మా, మనం మళ్ళీ నాటుకోవచ్చమ్మా. ఈ వాన తక్కక మనం మళ్ళీ మొక్కలేద్దాం. నువ్వు ధైర్యంగా ఉండమ్మా, నేనున్నాను కదా. ఆ రోజు రాత్రి వర్షం మరింత భయంకరంగా కురుస్తుంది. గ్రామంలోని పక్షులన్నీ రచ్చబండ దగ్గరున్న ఒక పెద్ద చెట్టు తొడలో ఆశ్రయం పొందుతాయి. అందరి ముఖాల్లో తీవ్రమైన భయం, ఆందోళన కనిపిస్తాయి. ఎవరికి వారు తమ నష్టాలను తలుచుకుని బాధపడుతూ ఉంటారు. చోటు చిలుక వణుకుతూ, ఈ వానలేటుకుని అసలు ఆగేలా లేవు. మన వ్యాపారాలన్నీ ఆగిపోయాయి. నా బండి పోయింది. తుని పిచ్చుక కళ్ళు తుడుచుకుంటూ, నా పంట మునిగిపోయింది చోటు. రేపు తినడానికి గింజలు కూడా లేవు. వాన ఇలాగే ఇంకో 2 రోజులు పడితే మన ఇల్లు కూడా కొట్టుకుపోవడం ఖాయం. చిచ్చుకాకి ఏడుస్తూ, నా టీ స్టాల్ ఎగిరిపోయింది. నా పరిస్థితి కూడా రోడ్డును పడినట్టే ఉంది. ఈ వాన ఆగేలా లేదు. మన ప్రాణాలతో బయటపడతామా లేదా అన్నదే భయంగా ఉంది. నీళ్లు పెరిగిపోయి చెరువు కట్ట తెగిపోతే ఊరంతా సముద్రం అయిపోతుంది. మహిగ్రద్ద తీవ్రంగా ఆలోచిస్తూ, అందరూ కాస్త శాంతించండి. ఏడవడం వల్ల సమస్య తీరదు. మన ఇల్లు కొట్టుకుపోయే ప్రమాదం ఉన్నదన్నదని నిజమే. మనం సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళాలి. కానీ ఎక్కడికి? చుట్టుపక్కల ఎక్కడా తలదాచుకునే చోటే లేదు. అందరూ నిరాశగా ఆలోచిస్తూ ఉండగా మహిగ్రద్ద ముఖంలో ఒక ఆశ మెరుస్తుంది. ఆమెకు తన చిన్నతనంలో తన నాన్నమ్మ చెప్పిన ఒక పాత కథ గుర్తుకొస్తుంది. మహిగ్రద్ద ఉత్సాహంగా, ఆగండి, నాకొకటి గుర్తుకొచ్చింది. మా నాన్నమ్మ నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక విషయం చెప్పింది. చాలా ఏళ్ల క్రితం ఇలాగే పెద్ద వరదలు వచ్చినప్పుడు మన ఊరి పక్షులు ఒక సురక్షితమైన ప్రదేశంలో తలదాచుకున్నారట. తుని పిచ్చుక ఆశగా, సురక్షితమైన ప్రదేశమా? ఎక్కడుంది మహిగారు అది? అది భూమి పైన లేదు తుని, భూమి కింద ఉంది. మన ఊరి చెరువు కింద ఒక పెద్ద అండర్ గ్రౌండ్ గుహ ఉందట. అది చాలా విశాలంగా సురక్షితంగా ఉంటుందని నానమ్మ చెప్పేది. దానికి సంబంధించిన ఒక పాత మ్యాప్ కాగితం నా దగ్గర పాత పెట్టెలో భద్రంగా ఉంది. భూమి కింద గుహనా? అయితే మనం అక్కడికే వెళ్దాం మహిగారు. ఈ వానలో బయట ఉంటే ఖచ్చితంగా ప్రాణాలు పోతాయి. మీరు ఆ మ్యాప్ తీసుకురండి, మనం వెంటనే బయలుదేరుతాం. అవును మహిగారు, మీ నాన్నమ్మ గారు చెప్పిన అండర్ గ్రౌండ్ దొరికితే మనం అందరం బతికిపోతాం. నా దగ్గర ఉన్న పాత గిన్నెలో కొన్ని వస్తువులు నేను తెచ్చుకుంటాను. పక్షులన్నీ తమ తమ ఇళ్లకు వెళ్ళి మిగిలిన కొన్ని వస్తువులు, ఆహారం తీసుకుని మహిగ్రద్ద దగ్గరికి వస్తాయి. మహిగ్రద్ద తన దగ్గరున్న పాత మ్యాప్ పేపర్ని పట్టుకుని అందరికీ దారి చూపిస్తూ ముందుకెళ్తుంది. వర్షం పడుతూనే ఉంటుంది. అయినా ప్రాణభయంతో అందరూ ఆ వానలో తడుచుకుంటూ నడుస్తారు. మ్యాప్ ప్రకారం వాళ్ళు ఊరి చెరువుకు కొన్ని మీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రదేశానికి చేరుకుని ఆగుతారు. మహిగ్రద్ద మ్యాప్ని చూస్తూ, మ్యాప్ ప్రకారం మనం ఆ ప్రదేశానికి చేరుకున్నాం. ఇక్కడే ఎక్కడో ఆ అండర్ గ్రౌండ్కి వెళ్లే దారి ఉండాలి. వెతకండి అందరూ. చిచ్చుకాకి కంగారుగా అటు ఇటు తిరుగుతూ, ఏంటి మహిగారు, ఎక్కడైనా మీరు చెప్పిన అండర్ గ్రౌండ్? ఇక్కడ ఎంత విశాలంగా ఉంది, కానీ నాకు ఎలాంటి దారి గుహ కనిపించడం లేదే. ఎక్కడ వెతకాలి? ఈ బురదలో నా కాళ్ళు కూరుకుపోతున్నాయి. జాగ్రత్తగా వెతుకు చిచ్చు. మ్యాప్లో ఉందంటే ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. రాళ్ల మధ్యన గాని పొదల మాటున గాని ఉందేమో చూడు. చిచ్చుకాకి తల దించుకుని మట్టిలో వెతుకుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఆమె నడుస్తున్న ప్రదేశంలో మట్టి చాలా మెత్తగా ఉంటుంది. హఠాత్తుగా చిచ్చుకాకి కాలు పెట్టిన చోట మట్టి ఒక్కసారిగా కుంగిపోయి ఒక పెద్ద రంధ్రం ఏర్పడుతుంది. చిచ్చుకాకి భయంతో గట్టిగా అరుస్తూ, నేను పడిపోతున్నాను, కాపాడండి. చిచ్చుకాకి డామని ఆ రంధ్రం కూడా భూమి లోపలికి పడిపోతుంది. ఆమె అరుపులు విని తుని, చోటు, మహి కంగారుగా అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు. ఆ రంధ్రం లోపలికి తొంగి చూస్తారు. లోపల చాలా చీకటిగా, కానీ చాలా లోతుగా, విశాలంగా ఉన్నట్టు అనిపిస్తుంది. చోటు చిలుక భయంగా, చిచ్చు, ఓ చిచ్చు, ఉన్నావా పోయావా? లోపల ఏం జరుగుతుంది? చిచ్చుకాకి లోపల నుండి గట్టిగా, ఏంటి పోవడమా? నేనేమైనా అంత ఈజీగా పోతానా? నేను బ్రతికే ఉన్నాను. ఇక్కడ లోపలంతా నేలుంది. చాలా పెద్ద గుహలాగా ఉంది చోటు. అసలు వర్షపు చొక్క కూడా ఇక్కడికి రావట్లేదు. ఇది చాలా అద్భుతంగా ఉంది. మహిగ్రద్ద సంతోషంగా, చూసారా, నేను చెప్పారా, మనం వెతుకుతున్న అండర్ గ్రౌండ్ గుహ ఇదే. ఇది సరిగ్గా మన చెరువు కిందనే ఉంది. అందుకే ఎంత వర్షం పడినా ఇక్కడికి నీళ్లు రావు. అందరం మెల్లిగా లోపలికి దిగుతాం పదండి. ఒక్కొక్కరిగా పక్షులన్నీ పిల్లలతో సహా ఆ రంధ్రం ద్వారా ఆ అండర్ గ్రౌండ్ గుహలోకి దిగుతారు.
లోపలికి వెళ్ళగానే వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది. అది ఒక పెద్ద హాలులాగా చాలా విశాలంగా సురక్షితంగా ఉంటుంది. బయట ఎంత గాలివాన ఉన్నా లోపల మాత్రం ప్రశాంతంగా వెచ్చగా ఉంటుంది. అబ్బా, ఎంత హాయిగా ఉందో ఇక్కడ. బయట ఆ భయంకరమైన వర్షం నుండి తప్పించుకుని ఇక్కడికి రావడం వల్ల ప్రాణం లేచి వచ్చినట్టుగా ఉంది. మన పిల్లలు ఇక్కడ సురక్షితంగా ఉంటారు. బన్ను చిలుక గంతేస్తూ, వావ్, ఇదొక కొత్త ప్రపంచంలాగా ఉంది పిన్ని. నాకిక్కడ చాలా నచ్చింది. కానీ పైనున్న రంధ్రం గుండా వర్షపు నీళ్లు లోపలికొస్తాయి. దాన్ని మనం మూసేయాలి. ఆగ మహిగారు, నేను నా ఇంటి నుండి ఒక పాత రేకు అట్ట మొక్క తెచ్చాను. దాన్ని ఆ రంధ్రం పైన అడ్డంగా పెడదాం. అప్పుడు వర్షం లోపలికి రాదు, మనకి ఎలాంటి భయమూ ఉండదు. చిచ్చుకాకి తెచ్చిన ఆ అట్టముక్కను వాళ్ళు లోపలికొచ్చిన రంధ్రం పైన గట్టిగా అడ్డంగా పెట్టి మూసేస్తారు. ఇప్పుడు ఆ అండర్ గ్రౌండ్ లోకి ఒక్క చుక్క నీరు కూడా రాదు. అందరూ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటారు. ప్రాణాలు దక్కాయన్న ఆనందంతో ఒకరికొకరు కౌగిలించుకుంటారు. కాని కాసేపటికి వాతావరణం చల్లగా ఉండడంతో వాళ్ళకేదైనా వెచ్చగా తినాలని తాగాలని అనిపిస్తుంది. చోటు చిలుక చలికి వణుకుతూ, ప్రాణాలు దక్కాయి కానీ ఈ చలికి నాకు గొంతు ఎండిపోతుంది. ఏదైనా వేడిగా చురుకుగా గొంతులోకి వెళ్తే బాగుండనిపిస్తుంది. నా దగ్గర ఒక ప్యాకెట్ టీ పొడి ఉంది, కానీ పాలు లేవు. అవును చోటు, నాకు కూడా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. వానలో తడిసిన దానికి ఏదైనా వేడివేడిగా సూప్ లాంటిది తాగాలని ఉంది, కానీ మన దగ్గర ఏమీ లేవే. పెద్దవాళ్ళు ఇలా బాధపడుతూ ఉండగా బుజ్జి పిచ్చుక పన్ను చిలుక ఇద్దరు నవ్వుకుంటూ బయటికి గుహలోపల ఇంకో మూల నుండి వస్తారు. వాళ్ళ వెంట 2 ఆరోగ్యకరమైన ఆవులు, వాటితో పాటు ఒక చిన్న దూడ కూడా ఉంది. ఆ ఆవులను చూడగానే అందరూ ఆశ్చర్యపోతారు. మీరు వేడిగా ఏదైనా తాగాలనుకుంటున్నారు కదా, ఇదిగో చూడండి, మేము పెంచుతున్న ఆవులను కూడా ఇక్కడికి తీసుకొని వచ్చాము. వానలో ఇవి కూడా చచ్చిపోతాయని మెల్లగా తోలుకుంటూ తీసుకొచ్చాము. అవును పిన్ని, ఈ ఆవులకి మనం గడ్డేస్తే అవి మనకు స్వచ్ఛమైన పాలిస్తాయి. ఆ పాలు కాచుకొని మనం వేడివేడిగా తాగొచ్చు. చిచ్చుకాకి ఆనందంతో, అరే పిల్లలు, మీరు అద్భుతం చేశారా. నా దగ్గర కొద్దిగా పంచదార ఉంది. ఆ పాలు పితికితే నేను ఇప్పుడే వేడివేడి టీ చేసి పెడతాను. చలికి ప్రాణం లేచొస్తుంది. మీరు నిజంగా చాలా మంచి పని చేశారు పిల్లలు. ఆవులు ప్రాణాలు కాపాడారు. ఇప్పుడు అవి మన ఆకలి తీరుస్తున్నాయి. తుని చోటు కలిసి ఆవుల నుండి ఫ్రెష్ గా పాలు పితుకుతారు. చిచ్చుకాకి తన దగ్గరున్న చిన్న స్టవ్ మీద ఆ పాలను కాచి అందరికీ వేడివేడిగా పాలు టీ ఇస్తుంది. చలితో వణుకుతున్న పక్షులు ఆ వేడి పాలు టీ తాగుతుంటే వారికి చెప్పలేనంత ఆనందం, హాయి కలుగుతుంది. మహిగ్రద్ద టీ తాగుతూ, వా చిచ్చు, ఈ వాతావరణంలో ఈ వేడి టీ తాగుతుంటే నా బతుకు ధన్యమైపోతున్నట్టుంది. మనం అందరం కూడా కలిసి ఇలా ఈ అండర్ గ్రౌండ్ లో ఉండడం ఒక మంచి పండుగలాగా ఉంది. నిజమే మహిగారు, బయట ఆ వర్షం ప్రళయం సృష్టిస్తున్నా మనం ఇక్కడ ఒకరికొకరు తోడుగా ప్రేమగా ఉంటూ ఈ కష్టాన్ని సులభంగా దాటేస్తున్నాం. మన ఐక్యమత్యమే మన బలం. వర్షం కొద్దిగా తగ్గుముఖం పడుతున్న సమయంలో చిచ్చుకాకి మహిగ్రద్ద కలిసి పైకి వెళ్లి ఆవుల కోసం పచ్చటి గడ్డిని కోసుకుని వస్తారు. ఆవులు గడ్డి తింటూ ఉంటే పక్షులు వాటిని ప్రేమగా చూసుకుంటూ ఉంటాయి. రోజు ఆవులిచ్చే పాలు తాగుతూ తమ దగ్గరున్న ఆహారం పంచుకుంటూ కథలు చెప్పుకుంటూ ఆ అండర్ గ్రౌండ్ లో చాలా సంతోషంగా గడుపుతారు. ఆ వర్షాకాలం పూర్తయి వానలు తగ్గేంత వరకు పక్షుల గ్రామం అంతా ఆ చెరువు కింద గ్రామంలోనే సురక్షితంగా ఒకే కుటుంబంలాగా కలిసికట్టుగా ఉండి తమ ప్రాణాలను కాపాడుకుంటారు. ప్రకృతి విపత్తులు వచ్చినా మనుషులు, పక్షులు ఐక్యమత్యంతో ఉంటే ఎంతటి కష్టాన్నైనా ఆనందంగా అధిగమించొచ్చని వారు నిరూపిస్తారు. వర్షంలో చెట్టు మీద వంటలు. ఒకరోజు ఉదయం తుని పిచ్చుక, చోటు చిలుక మరియు చిచ్చుకాకి వాళ్ళ పిల్లలు బుజ్జి పిచ్చుక, పన్ను చిలుక, చిన్ను కాకిలతో కలిసి చిచ్చు ఇంటి వెనకాల కలుసుకుంటారు. ఎప్పుడూ రొటీన్గా ఇళ్లల్లో వండుకుని తినడం బోర్ కొట్టిందని ఆ రోజు ఏదైనా కొత్తగా చేయాలని మాట్లాడుకుంటారు. అబ్బా, రోజు ఆ 4 గోడల మధ్య వంటలు చేసి చేసి నాకు చాలా బోర్ కొట్టేసింది చోటు. ఈరోజు వాతావరణం కూడా చాలా బాగుంది. చల్లటి గాలి వీస్తోంది. మనం అందరం కలిసి ఏదైనా కొత్తగా ప్లాన్ చేద్దామా? అవును తని, నాకు కూడా ఈరోజు అసలు ఇంట్లో వంట చేయాలనే లేదు. ఏదైనా పిక్నిక్ లాగా ప్లాన్ చేద్దాం. పిల్లలు కూడా హాలిడేస్ తో బోర్ ఫీల్ అవుతున్నారు. మనం అందరం కలిసి అడవిలోకి వెళ్ళి అక్కడ ప్రకృతి మధ్యలో చెట్టు కింద వంట చేసుకుని తింటే భలే ఉంటుంది కదా. చిచ్చుకాకి నవ్వుతూ, అడవిలో వంటనా? ఆ ఐడియా బాగానే ఉంది, కానీ ఊరికే అలా వెళ్ళి వండుకొని తినడంలో కిక్కే ఉంది. నాకు ఇంకో సూపర్ ఐడియా వచ్చింది. మనం ముగ్గురం ప్రాణ స్నేహితులమే, కానీ మనలో ఎవరి వంట బెస్ట్ అనేది ఎప్పుడు తేలలేదు కదా. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, వంట బెస్ట్ అంటే నీ ఉద్దేశం ఏంటి చిచ్చు?
ఏమంది తోని, మనం ముగ్గురం అడవికి వెళ్ళి ఎవరికి నచ్చిన కూర వాళ్ళు వండాలి. అదొక వంటల పోటీలాగా అన్నమాట. మన పిల్లలే మనకు జడ్జిలు. వాళ్ళ రుచి చూసి ఎవరి వంట బాగలేదో వాళ్ళని ఓడిపోయినట్లు ప్రకటిస్తారు. ఆ ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళ ఇంటికి వారం రోజుల పాటు పని మనిషిలా వెళ్ళి ఫ్రీగా వంట చేసి పెట్టాలి. ఏమంటారు? ఓకేనా? చోటు చిలుక నవ్వుతూ, వామ్మో, నీ తెలివి తెల్లారా చిచ్చు. వారం రోజులు ఫ్రీగా వంట చేయించుకోవడానికి భలే ప్లాన్ చేశావు. కానీ నాకు సమ్మతమే. నా వంట గురించి మీకు తెలియందేముంది? ఈ పోటీలో నేనే గెలుస్తాను, చూసుకోండి. సరే చిచ్చు, నాకు కూడా ఓకే. నా వంటలో ఉండే ప్రేమ ముందు మీరెవ్వరూ గెలవలేరు. ఈ వంటల పోటీ ఖచ్చితంగా జరుగుతుంది. పిల్లలు, మీరు జడ్జిలుగా ఉండడానికి రెడీనేనా? బుజ్జి పిచ్చుగా గంతేస్తూ, వావ్, సూపర్ అమ్మ, మాకు భలే మజా వస్తుంది. మీ ముగ్గురు వండిన వంటల్ని మేమే టేస్ట్ చేస్తాము. అవును పిన్నే, నేను జడ్జినవుతాను. ఎవరి వంట రుచిగా ఉంటుందో, అందులో ఎన్ని ఉప్పు కారాలు సరిపోయాయో నేను చెప్తాను. మా అమ్మ కూడా పోటీలో ఉంది కాబట్టి నేను మా అమ్మ వంటకి ఓటు వేస్తాను. చిచ్చుకాకి తల మీద కొట్టి, ఒరే సన్నాసి, ముందే అలా చెప్తే ఎలాగరా? న్యాయంగా జడ్జిమెంట్ ఇవ్వాలి. నాకు నా వంట మీద నమ్మకం ఉంది. సరే, అందరూ ఇంటికెళ్ళి మీ సరుకులు పాత్రలు తీసుకుని అడవికి బయలుదేరండి. అలా ముగ్గురు తల్లలు వంటల పోటీకి సిద్ధమయ్యి తమ తమ ఇళ్లకు వెళ్లి కావలసిన సరుకులు, గిన్నెలు, గరిటెలు సర్దుకుంటారు. తుని పిచ్చుక వంకాయ బఠానీ కూర, చోటు చిలుక బంగాళదుంప ఫ్రై, చిచ్చుకాకి బెండకాయ పులుసు వండాలని నిర్ణయించుకుంటారు. మధ్యాహ్నం సమయానికి అందరూ అడవిలోకి చేరుకుంటారు. అడవిలో ఒక పెద్ద చెట్టు కిందున్న విశాలమైన స్థలంలో ఎవరి పొయ్యి వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. అడవిలో దొరికే ఎండు పుల్లలు ఏరుకుని పొయ్యిని వెలిగించడానికని సిద్ధమవుతారు. అమ్మయ్య, నా పొయ్యి సెట్ అయిపోయింది. ఇక కట్టెలు పెట్టి మంట రాజేయడమే తరువాయి. పిల్లలు, మీరు కొంచెం దూరంగా వెళ్ళి ఆడుకోండి, పొగొస్తుంది. నేను కూడా రెడీ అయిపోయాను. చిచ్చు, నువ్వు ఇంకా కట్టెలు పేర్చుకుంటున్నావా? తొందరగా రా. నా పనులు నాకు తెలుసు చోట, నువ్వు వండుకో. ఈ బెండకాయ పులుసుకి నాటు స్టైల్లో మంట పెట్టాలి. అప్పుడే ఆ పొగ వాసనకి కూర రుచి పెరుగుతుంది. అలా ముగ్గురు తల్లులు ఎవరి పొయ్యిలో వాళ్ళు కట్టెలు పెట్టి మంట రాజేయబోతూ ఉంటారు. వాతావరణం ప్రశాంతంగానే ఉంటుంది. కానీ అకస్మాత్తుగా ఆకాశం రంగు మారుతుంది. ఎక్కడి నుండో నల్లటి మబ్బులు కమ్ముకొస్తాయి. చల్లటి గాలి మొదలవుతుంది. పిల్లలు ఆకాశం వైపు చూసి ఆశ్చర్యపోతారు. అమ్మా, అటు చూడు, ఆకాశం అంటే నల్లగా అయిపోయింది. గాలి కూడా భలే చల్లగా వస్తుంది. అవును పిన్నే, సడన్ గా ఏంటి ఇంత చీకటి పడిపోయింది? తుని పిచ్చుక ఆకాశం వైపు చూసి కంగారుగా, అమ్మో, వర్షం వచ్చేలా ఉంది. ఇంత సడన్ గా వాతావరణం మారిపోయిందేంటి? ఉదయం బాగానే ఎండ కాసింది కదా. చిచ్చుకాకి చిరాకుగా, ఏంటయ్యే దరిద్రం, వంటల పోటీ పెట్టుకున్న రోజునే ఈ వాన రావాలా? నా బెండకాయ పులుసు కోసం నేను వారం నుండి ఆశగా ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు వాన వస్తే ఎలాగా? మహిగ్రద్ద అక్కడికొస్తూ, ఏంటి గొడవ? వానొస్తుంది, తొందరగా ఇక్కడి నుండి వెళ్ళిపోదాం. మేము వంటల పోటీ పెట్టుకున్నాం మహిగారు, అప్పుడే వాన మొదలైపోయింది. వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగానే పెద్ద పెద్ద ఉరుములు మెరుపులతో భారీ వర్షం మొదలవుతుంది. క్షణాల్లోనే వాన కుండపోతగా కురవడం ప్రారంభమవుతుంది. తల్లులందరికీ ఏం చేయాలో పాలుపోదు. నేల మీద ఉన్న వాళ్ళ సరుకులు, గిన్నెలు తడిసిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. తుని పిచ్చుక కంగారుగా ఆరుస్తూ, పిల్లలు, వర్షం వచ్చేసింది, తొందరగా ఏదైనా చెట్టు కిందికి రండి, సరుకులు తడిసిపోతాయి. బాబోయ్, నా బంగాళదుంపలన్నీ నీళ్ల పాలయ్యేలా ఉన్నాయి. పిల్లలు, ఆ పెద్ద చెట్టు పైకి ఎక్కండి. చిచ్చుకాకి బెండకాయ గిన్నె పట్టుకొని పరిగెడుతూ, నా బెండకాయలు, నా బెండకాయలు, ఎవరైనా నన్ను కాపాడండి, ఈ వాన నా పరువు తీసేలా ఉంది. భారీ వర్షం పడుతూ ఉండడంతో నేల మీద నిలబడడం కష్టమైపోతుంది. బురదవ్వడం మొదలవుతుంది. తల్లులందరూ తమ పిల్లల్ని సరుకులను పట్టుకుని పక్కనే ఉన్న 3 పెద్ద చెట్లపైకి ఎక్కుతారు. తుని తన బుజ్జితో ఒక చెట్టుపైకి, చోటు బన్నుతో ఇంకో చెట్టుపైకి, చిచ్చు చిన్నుతో మరో చెట్టుపైకి ఎక్కి దట్టమైన ఆకుల మధ్యలో వర్షం పడని చోట ఆశ్రయం పొందుతారు. వర్షం ఆగేలా కనిపించదు. తుని పిచ్చుక చెట్టుపై నుండి అరుస్తూ, చోటు, చిచ్చు, అంతా సేఫేనా? ఎవరికి ఏం కాలేదు కదా? మేము సేఫే కానీ ఈ వర్షం చూస్తుంటే ఇప్పట్లో ఆగేలా లేదు. మన వంటల పోటీ సంగతి ఏంటి ఇప్పుడు? అంత సర్వనాశనం అయిపోయింది. చిచ్చుకాకి బాధగా, నా బెండకాయలు పచ్చిగానే వండిపోయాయి చోట, ఈ వానలో కట్టెలు తడిసిపోయాయి. ఇక మన వంటల పోటీ ఈ జన్మలో జరిగేలా లేదు. ఆకలితో కడుపు మాడిపోతుంది. బుజ్జి పిచ్చుక ఆలోచిస్తూ, అమ్మా, ఎందుకు జరగదు? మనం ఈ చెట్లపైనే వంట చేసుకున్నాం. ఏంటి చెట్టు మీద వంట? పిచ్చి పిల్ల, చెట్టు మీద పొయ్యి ఎలా పెడతాం? చెట్టు కాలిపోదా? అలా కాదమ్మా, మనం ఎక్కిన ఈ కొమ్మలు
చాలా పెద్దవి, విశాలంగా ఉన్నాయి. పైగా ఇక్కడ వర్షం పడట్లేదు. మనం తెచ్చిన చిన్న మట్టి పొయ్యలు చెక్కల మీద పెట్టి చెట్టుకు వేడి తగలదు. నా దగ్గర ఒక ప్లాస్టిక్ కవర్ ఉంది, అది పొయ్యి కింద వేద్దాం. అక్కడ ఆకుల మధ్యలో ఎండిన పుల్లలు చాలా ఉన్నాయి, వాటితో మంట వెలిగించొచ్చు. బన్ను చిలుక తన చెట్టుపై నుండి, సూపర్ ఐడియా బుజ్జి. మా చెట్టు మీద కూడా ఒక పెద్ద మందపాటి కొమ్మ ఉంది, ఇక్కడ కూడా మట్టి పొయ్యి పెట్టుకోవచ్చు. మా అమ్మ కూడా ఇక్కడే వండుతుంది. ఈ చెట్టు త్వరలాగా ఉంది, ఇక్కడ పొయ్యి పెడితే వర్షపు చినుకు కూడా పడదు. వండర్ఫుల్ ఐడియా రా పిల్లలు. ఈ వాన కూడా మన పోటీని ఆపలేదు. ఎవరి చెట్టు మీద వాళ్ళు వంట మొదలు పెట్టండి, చూద్దాం ఎవరి వంట గెలుస్తుందో. పిల్లల ఐడియాతో తల్లులందరికీ ధైర్యం వస్తుంది. వర్షం బయట దంచి కొడుతుంటే వాళ్ళు తామెక్కిన భారీ వృక్షాల కొమ్మలపైనే మట్టి పొయ్యిలు ఏర్పాటు చేసుకుంటారు. పొయ్యి కింద వేడి తగలకుండా ప్లాస్టిక్ మరియు మందపాటి ఆకులు వేస్తారు. చెట్టు పైనే ఉన్న ఎండిన పుల్లలను ఏరుకుని మంట రాజేస్తారు. కాసేపటికి చెట్ల పైన 3 పొయ్యిలు వెలుగుతాయి. అమ్మయ్య, నా వంకాయ బఠానీ కూడా ఉడుకుతుంది. ఈ వానలో చెట్టు పైన వంట చేస్తుంటే భలే థ్రిల్లింగ్గా ఉంది కదా. అవును తల్లి, నా బంగాళదుంప ఫ్రై సువాసన అప్పుడే మొదలైంది. గాలికి ఆ వాసన మీ చెట్టు వరకు వస్తుందా? మీ సువాసనలో నాకేం రావట్లేదు, కానీ నా బెండకాయ పులుసు గుమగుమలో ఆడవంత వ్యాపిస్తున్నాయి. చూస్తూ ఉన్నవి నా వంట గెలుస్తుంది. వర్షపు చల్లదనానికి చెట్లపైన ఉడుకుతున్న వేడివేడి వంటల సువాసనలు అడవంతా అద్భుతంగా వ్యాపిస్తాయి. పిల్లలు ఆకుల మధ్య నుండి పడుతున్న వాన చినుకులను చూస్తూ ఆకలితో నోరు ఊరగా కూర్చుంటారు. సుమారు గంట తర్వాత 3 వంటలు పూర్తవుతాయి. వర్షం కూడా కాస్త తగ్గుముఖం పడుతుంది. నా వంట రెడీ. పిల్లలు, మీ జడ్జిమెంట్కి సమయం ఆసన్నమైంది. నా బంగాళదుంప ఫ్రై కూడా కంప్లీట్. ఎవరెవరు టేస్ట్ చేస్తారు? నా బెండకాయ పులుసుతోటి మీకు దిమ్మ తిరిగిపోవాల్సిందే. రండి పిల్లలు, ఎగిరి నా చెట్టు పైకి రండి. బొజ్జి, పన్ను, చిన్ను ముగ్గురు కలిసి ముందుగా తుని పిచ్చుక చెట్టుపైకి ఎగురుతారు. అక్కడ తుని వడ్డించిన వంకాయ బఠానీ కూరని వేడి వేడి అన్నంతో పాటు రుచి చూస్తారు. బొజ్జి పిచ్చుక తింటూ, వావ్ అమ్మ, వంకాయ చాలా సాఫ్ట్ గా ఉడికింది, కారం కారంగా సూపర్ గా ఉంది. అవును పిన్ని, మసాలా దట్టించావు, చాలా బాగుంది. బాగుంది, కానీ ఇంకా ఏదో మిస్ అవుతుంది. చూద్దాం మిగతా వాళ్ళవి ఎలా ఉన్నాయో. తర్వాత వాళ్ళు చోటు చిలుక చెట్టుపైకి ఎగురుతారు. అక్కడ బంగాళదుంప ఫ్రై రుచి చూస్తారు. బన్ను చిలుక లొట్టలేస్తూ, అమ్మా, బంగాళదుంప ఫ్రై అద్దరిపోయింది, ఆ క్రిస్పీనెస్ భలే ఉంది. అవును చోటు అత్త, ముక్కలు చాలా గట్టిగా స్పైసీగా ఉన్నాయి, భలే నచ్చింది నాకు. చివరిగా వాళ్ళు చిచ్చుకాకి చెట్టుపైకి ఎగురుతారు. చిచ్చుకాకి ఎంతో ఆశగా వాళ్ళ ముందు బెండకాయ పులుసు వడ్డిస్తుంది. ఆ పులుసు నుండి వచ్చే ఆవిర్లు, పుల్లటి చింతపండు వాసన పిల్లలకు భలే ఆకలిని పెంచుతాయి. ముగ్గురు ఒక్కో ముద్ద నోట్లో పెట్టుకుంటారు. బుజ్జి పిచ్చుక కళ్ళు మూసుకొని ఆస్వాదిస్తూ, అబ్బా చిచ్చు అత్త, ఏంటి రుచి! ఆ చింతపండు పులుపు, కారం, బెండకాయ మెత్తదనం అన్ని పర్ఫెక్ట్ గా కుదిరాయి. బన్ను చిలుక ఆశ్చర్యంగా, నిజంగా అత్త, నేను ఎంత రుచికరమైన బెండకాయ పులుసు నా జీవితంలో తినలేదు. ఏ కూరైనా దీని ముందే బెస్ట్ అనిపిస్తుంది. చిన్నుకాకి గర్వంగా, చూసారో, మా అమ్మ వంట మామూలుగా ఉండదు. మా అమ్మే ఈ పోటీలో గెలుస్తుంది. ముగ్గురు పిల్లలు ఒకరి ముఖాలొక్కరు చూసుకొని ఒక నిర్ణయానికి వస్తారు. తుని, చోటు కూడా తమ వంటలను తీసుకుని ఆ చెట్టుపైకి వస్తారు. ఏంటి పిల్లలు, జడ్జిమెంట్ రెడీనా? ఎవరి వంట బెస్ట్? అమ్మ, చోటు అత్త, మీ వంటలు రెండు చాలా బాగున్నాయి, కానీ ఈ వర్షానికి, చల్లటి వాతావరణానికి చిచ్చు అత్త వండిన బెండకాయ పులుసు టేస్ట్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది. పుల్ల పుల్లగా, కారం కారంగా అదిరిపోయింది. సో ఈ వంటల పోటీ విజేత మా అమ్మ చిచ్చుకాకి. చిచ్చుకాకి సంతోషంతో ఎగురుతూ, నేనే గెలిచాను. చూసారా నా సత్తా ఏమిటో. తుని, చోట, మీకు వారం రోజులు పని మంచి డ్యూటీ కన్ఫామ్. తుని పిచ్చుక నవ్వుతూ, ఒప్పుకుంటున్నాం చిచ్చు. నిజంగానే నీ వంట ఈరోజు అద్భుతంగా కుదిరింది. నీ చేతికేదో మ్యాజిక్ ఉంది. అవును చిచ్చు, ఓటమిని అంగీకరిస్తున్నాం. రేపటి నుండి వారం రోజుల పాటు మేమే నీకు వంట చేసి పెడతాం. ఈ రోజుకి మాత్రం ఈ బెండకాయ పులుసుతో మనమందరం పండుగ చేసుకుందాం. అందరూ ఆ చెట్టుపైనే పచ్చటి ఆకుల మధ్య చుట్టూ పడుతున్న వర్షాన్ని ఆస్వాదిస్తూ చిచ్చుకాకి వండిన బెండకాయ పులుసు, తుని వంకాయ బఠానీ, చోటు బంగాళదుంప అన్నీ కలుపుకొని కడుపు నిండా భోజనం చేస్తారు. వర్షం తెచ్చిన అడ్డంకిని తమ బుద్ధితో ఎలా పండగలా మార్చుకున్నారో తలచుకుని అందరూ గట్టిగా నవ్వుకుంటారు. బయట వర్షం ఆగిపోయి ఆకాశంలో ఇంద్రధనుస్సు వస్తుంది. ఆ చెట్టుపై నుండి ఆ ఇంద్రధనుస్సును చూస్తూ పిల్లలు, పెద్దలు ఎంతో ఆనందిస్తారు.
ఆ రోజు వర్షంలో చెట్టు మీద వంటలు వాళ్ళ జీవితంలో ఒక మధురమైన ఎప్పటికీ మర్చిపోలేని తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఓడిపోయిన తుని చోటులు చిచ్చుకాకి వారం రోజులు వంట చేసి పెట్టడానికి నవ్వుతూనే ఒప్పుకుంటారు.